ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికర చర్చగా మారింది ఒకే పేరు, పవన్ కళ్యాణ్ గారు. ఒకప్పుడు సినిమా హీరో, తర్వాత ప్రజా నాయకుడు, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తి ఎదుగుతున్న నాయకుడు. డిప్యూటీ సీఎంగా యాక్టివ్ గవర్నెన్స్, ఆత్మగౌరవం నినాదం, యువతలో పెరుగుతున్న ఆదరణ, అలయన్స్ పాలిటిక్స్ లో పెరుగుతున్న ప్రాధాన్యత, ఇవి అన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో మరింత పెద్ద రాజకీయ పాత్ర కోసం సిద్ధమవుతున్నారా? జనసేన పార్టీ నిజంగా ఇండిపెండెంట్ పొలిటికల్ ఫోర్స్ గా మారుతుందా? భవిష్యత్తులో ఆంధ్ర పాలిటిక్స్ ని ప్రభావితం చేసే నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారా? 2014లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు చాలా మంది దాన్ని ఎమోషనల్ మూమెంట్ గా చూశారు. సాధారణ రాజకీయ నాయకుల్లా కాకుండా సూటిగా మాట్లాడే వ్యక్తిగా ఆయన ఇమేజ్ బిల్డ్ అయింది. జనసేన పార్టీ స్థాపన సమయంలో క్వశ్చన్ ది సిస్టమ్ అనే స్లోగన్ యువతలో భారీగా కనెక్ట్ అయింది. యువతలో పొలిటికల్ అవేర్నెస్ పెంచిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికలు జనసేనకు పెద్ద పరీక్షగా మారాయి. పార్టీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. దాంతో సినిమా పాపులారిటీ పాలిటిక్స్ లో వర్క్ కాదు అనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఎన్నికల్లో సెట్ బ్యాక్ వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా వెనక్కి తగ్గలేదు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఫీల్డ్ పాలిటిక్స్ ని కంటిన్యూ చేశారు. రాష్ట్ర సమస్యలపై తన వాయిస్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎన్నికలు మాత్రం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణంలో టర్నింగ్ పాయింట్ గా మారాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ కీలకంగా నిలిచింది. ఆయన సభలకు వచ్చిన రెస్పాన్స్ ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక చర్చగా మారింది. పవన్ కళ్యాణ్ గారు సభలకు భారీగా జనాలు రావడం ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చగా ఉంది. ముఖ్యంగా యూత్ ఆయన స్పీచెస్ కి భారీగా కనెక్ట్ అవుతుంది. పొలిటికల్ మీటింగ్స్ లో కనిపిస్తున్న ఎనర్జీ పార్టీ క్యాడర్లో కొత్త కాన్ఫిడెన్స్ ని తీసుకొచ్చింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ అడ్మినిస్ట్రేటర్ గా కనిపిస్తున్నారు. రివ్యూ మీటింగ్స్, ఫీల్డ్ విజిట్స్, డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ ఆయన పొలిటికల్ ఇమేజ్ ని మరింత స్ట్రాంగ్ చేస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు స్పీచెస్ లో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఆత్మగౌరవం. ఈ స్లోగన్ ఇప్పటికీ ఏపీ పాలిటిక్స్ లో పెద్ద చర్చగా మారింది. సెల్ఫ్ రెస్పెక్ట్ పాలిటిక్స్, రీజనల్ ప్రైడ్, పబ్లిక్ ఎమోషన్, ఈ 3 అంశాలు ఇప్పుడు జనసేన రాజకీయాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా కాలంలో డైరెక్ట్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. పవన్ కళ్యాణ్ గారు స్పీచెస్ ఎక్కువ ఎడిటింగ్ లేకుండా ఎమోషనల్ గా డైరెక్ట్ గా ఉండడం వల్ల యువతకు బలంగా కనెక్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు స్పీచెస్, క్లిప్స్, డైలాగ్స్ మినిట్స్ లో వైరల్ అవుతున్నాయి. ఇది ఆయన పొలిటికల్ రీచ్ ని మరింత పెంచుతుంది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలయన్స్ పాలిటిక్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. బీజేపీకి ఏపీలో స్ట్రాంగ్ మాస్ కనెక్ట్ అవసరం, టీడీపీకి యూత్ అట్రాక్షన్ అవసరం. ఈ 2 అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు కీలకంగా మారుతున్నారు. ఇప్పుడు ప్రధాన అంశం, జనసేన ఇప్పటికీ అలయన్స్ డిపెండెంట్ పార్టీనా లేక ఇండిపెండెంట్ పొలిటికల్ ఫోర్స్ గా మారుతుందా అనే డిబేట్ రాజకీయాల్లో బలంగా వినిపిస్తుంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉందా? ఏపీ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు తర్వాత లీడర్షిప్ ఎవరి చేతిలో ఉంటుంది? అయితే అపోజిషన్ పార్టీస్ మాత్రం ఇది అంతా ఇమేజ్ బిల్డింగ్ పాలిటిక్స్ మాత్రమే అని విమర్శిస్తుంది. సినిమా చరిస్మాని పాలిటిక్స్ లో కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అందరి ఫోకస్ పవన్ కళ్యాణ్ గారు గవర్నెన్స్ పర్ఫార్మెన్స్ పై కూడా ఉంది. ఎమోషన్ పాలిటిక్స్ తో పాటు అడ్మినిస్ట్రేషన్ పర్ఫార్మెన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ గా మారింది. డిప్యూటీ సీఎం గా తీసుకునే డెసిషన్స్, పబ్లిక్ హ్యాండ్లింగ్, గవర్నెన్స్ స్టైల్ ఇవి అన్ని ఫ్యూచర్ పొలిటికల్ జర్నీలో కీలకం కానున్నాయి. అర్బన్ యూత్ లో పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల జనసేన క్యాడర్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్, లోకల్ ప్రోగ్రామ్స్, గ్రాస్ రూట్ ఎక్స్పాన్షన్, పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రెంత్ పెరుగుతున్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ ఏపీ పాలిటిక్స్ లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన ఈ 3 ప్రధాన రాజకీయ శక్తులుగా మారే పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర పొలిటికల్ ఈక్వేషన్స్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఎమోషనల్ పొలిటికల్ లీడర్ గా మాత్రమే కాకుండా పవర్ పొలిటికల్ లో కూడా కీలక శక్తిగా మారే దిశగా వెళ్తున్నారా? సినిమా నుంచి పాలిటిక్స్ వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం ఇప్పుడు కొత్త దశలోకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. క్రౌడ్ అట్రాక్షన్ నుంచి
అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్ వరకు ఆయన రాజకీయ ప్రయాణం వేగంగా మారుతుంది. కానీ ఈ రాజకీయ ప్రయాణం ఫ్యూచర్లో ఎంత దూరం వెళ్తుంది? జనసేన ఇండిపెండెంట్ పొలిటికల్ ఫోర్స్గా పూర్తిగా నిలబడుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ లీడర్షిప్లో మరింత పెద్ద పాత్ర పోషిస్తారా అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే రాజకీయ పరిణామాల్లో తెలుస్తుంది.